హలో ఫ్రెండ్స్ ఆఫ్ హలో కిటీ. ఈ రోజు నేను మీకు హలో కిటీ ఇంకా ఆమె ఫ్రెండ్స్ నుండి ఇన్స్పైర్ అయిన 2 ఈజీ DIY ప్రాజెక్ట్స్ చూపిస్తాను. ఇవి మీ రైటింగ్ డెస్క్ ను మరింత స్పార్క్లింగ్ గా మారుస్తాయి. లెట్స్ చెక్ వాట్ వి నీడ్. ఒక ఓల్డ్ ఫ్రేమ్, లిక్విడ్ గ్లూ, గ్లిటర్, రంగురంగుల EVA ఫోమ్ షీట్స్, ఒక పెయింట్ బ్రష్, printable pattern, vase, acrylic paint, safety scissors. ముందుగా మనం మీ రైటింగ్ డెస్క్ మీద చాలా చక్కగా కనిపించే ఒక అందమైన ఫ్రేమ్ ను తయారు చేద్దాం. ఒక ఓల్డ్ ఫ్రేమ్ తీసుకోండి, లైక్ దిస్ వన్. జాగ్రత్తగా దాని బ్యాక్ మరియు ఫ్రంట్ గ్లాస్ తీసేయండి. దీంట్లో ఎల్లప్పుడూ పెద్దవారి సహాయం తీసుకోవడం మర్చిపోవద్దు. మీ వర్క్ షాప్ ని కవర్ చేసి ఉంచండి. తర్వాత ఒక పెయింట్ బ్రష్ తీసుకొని మొత్తం ఫ్రేమ్ సర్ఫేస్ మీద లిక్విడ్ గ్లూ పూయండి. ఇప్పుడు వచ్చింది ఫన్ పార్ట్. ఈ అద్భుతమైన గ్లిటర్ పౌడర్ తీసుకొని లిక్విడ్ గ్లూ మీద చల్లివేయండి. ఫ్రేమ్ ని కొంచెం షేక్ చేసి అదనపు గ్లిటర్ తొలగించండి. దాన్ని పారేయకండి, ఎందుకంటే అది భవిష్యత్తులోని మరొక DIY ప్రాజెక్ట్ లో ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీన్ని కొన్ని గంటలు ఆరనివ్వండి. అప్పటి వరకు మనం మన హెలో కిటీ లాగా కనిపించే ఒక అందమైన రెడ్ బో తయారు చేయొచ్చు. దానికి మీరు ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ నుండి ప్యాటర్న్ ని ప్రింట్ చేసి సేఫ్టీ సిజర్స్ తో అందులోని అన్ని భాగాలను కట్ చేయండి. ఒక రెడ్ EVA ఫోమ్ షీట్ మీద పెన్సిల్ తో అవుట్ లైన్ డ్రా చేయండి. తర్వాత వాటిని కట్ చేయండి. బోకి బ్లాక్ అవుట్ లైన్ ఇవ్వడానికి బ్లాక్ EVA ఫోమ్ షీట్ ఉపయోగించండి. అన్ని భాగాలను గ్లూ చేసి కలిపి బో రూపం తీసుకురండి. ఫ్రేమ్ ఆనిన తర్వాత లిక్విడ్ గ్లూతో బోని కుడి మూలలో అంటించండి, అలాగే ఎక్కడైతే మన హెలో కిటీ ఫ్రెండ్ ధరిస్తుంది. ఇప్పుడు మీరు కేవలం గ్లాస్, మీ ఫ్రెండ్స్ తో ఒక అందమైన ఫోటో మరియు చివరిగా ఫ్రేమ్ బ్యాగ్ తిరిగి పెట్టాలి. ఇలా మీ పర్సనలైజ్డ్ ఫ్రేమ్ రెడీ అయ్యింది. ఇది మీ రైటింగ్ డెస్క్ మీద చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు మై మెలోడీ నుండి ఇన్స్పైర్ అయిన ఒక అందమైన వాస్ తయారు చేయడానికి ఒక ఓల్డ్ వాస్ తీసుకొని దాని బయట భాగాన్ని అక్రిలిక్ పెయింట్ మరియు పెయింట్ బ్రష్ ఉపయోగించి రంగు వేయండి. ఒక పెన్సిల్ తో ఒక ఓవల్ డ్రా చేసి మీరు ముందే ప్రింట్ చేసిన ప్యాటర్న్ సహాయంతో మై మెలోడీస్ ఫేస్ ఆకారం క్రియేట్ చేయండి. వైట్ అక్రిలిక్ పెయింట్ తో ఆ ఓవల్ లోపల భాగాన్ని రంగు వేయండి. తర్వాత yellow అక్రిలిక్ పెయింట్ తో నోస్ రంగు వేయండి మరియు బ్లాక్ మార్కర్ ఉపయోగించి డీటెయిల్స్ జోడించండి, సచ్ యాస్ ది ఐస్ మరియు మౌత్. చివరిగా మీరు ముందే పక్కకు పెట్టుకున్న ప్రింటెడ్ ప్యాటర్న్ ను తీసుకొని దాని అవుట్లైన్స్ ను ఫాలో అవుతూ yellow EVA ఫోమ్ మీద ఒక బో కట్ చేయండి. బో మధ్యలో ఒక చిన్న సర్కిల్ కట్ చేసి గ్లూతో అంటించండి. అండ్ దట్స్ ఇట్. ప్యాటర్న్ సహాయంతో మై మెలోడీ యొక్క చెవుల అవుట్లైన్స్ డ్రా చేయండి. ఆ తర్వాత ఒక జత సిజర్స్ తో వాటిని కట్ చేయండి. ఇప్పుడు మీరు కొంచెం గ్లూ ఉపయోగించి చెవులు మరియు బోను వాస్ మీద ఫిక్స్ చేయాలి. అండ్ దట్స్ ఇట్. ఎంత బాగుందో కదా. Become a friend of Hello Kitty. Subscribe చేసి ఈ వీడియోకి లైక్ ఇవ్వండి. See you next time.